ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని చోట్ల పిడుగులు పడనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందన్నారు. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు ఉండవచ్చన్నారు. రేపు విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిన్న రాత్రి విశాఖ నగరంలో దాదాపు గంట పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల పిడుగులు పడనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పోలవరం, విశాఖ, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందన్నారు. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు ఉండవచ్చన్నారు. ఇక రేపు విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిన్న రాత్రి విశాఖ నగరంలో దాదాపు గంట పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.